అందరికీ నమస్తే. నేను మీ శైలు. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ చికెన్ పికిల్. చికెన్ అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చికెన్లో ఎన్ని వెరైటీస్ చేసినా హ్యాపీగా లాగించేస్తాం. అలాగే ఒకసారి ఈ చికెన్ పికిల్ని ట్రై చేసి చూడండి. ఈ పికిల్ దగ్గరగా మనకి 3 months వరకు నిల్వ ఉంటుంది. నేను దీనికోసం 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్లో చిటికెడు పసుపు, 1 spoon సాల్ట్ వేసి ఉడికించాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మగ్గించాలి. ఇలా చేయడం వల్ల చికెన్ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది. వాటర్ అంతా పోయాక స్టవ్ ఆఫ్ చేసి చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన చికెన్ని పక్కకు తీసుకున్న తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన చికెన్ని ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చికెన్ పీస్ అన్నది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి చికెన్ని. తర్వాత అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలపాలి. పచ్చివాసన పోయింది అనిపించుకుని ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. 3 spoons గరం మసాలా, 1 spoon ఆవపిండి, 1 spoon మెంతిపిండి, ఇంకా 1 spoon ధనియా పౌడర్ తీసుకోవాలి. ఇది పచ్చడి కాబట్టి కారం ఎక్కువే పడుతుంది. ఇంకా తగినంత ఉప్పు అన్నీ కలిపి 2 minutes స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అనిపించుకొని ఈ చికెన్లో అన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 1 by 1 కలుపుకోవచ్చు. 2 hours తర్వాత పూర్తిగా చల్లారిపోతుంది. అప్పుడు మాత్రమే నిమ్మరసం వేసి కలుపుకోవాలి. ఇంటికి దూరంగా స్టే చేసే వాళ్ళకి ఆర్ బ్యాచులర్స్కి బాగా యూజ్ అవుతుంది పికిల్ అన్నది. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసుకోవచ్చు. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగుంటుంది పికిల్. వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.